ఇప్పుడు ఈ లెక్క ఉంది కదా, ఇప్పుడు నేను చెప్పిన లెక్క అబద్ధమైతే నేను ఈ రోజే రాజీనామా చేస్తా నా ఎమ్మెల్యే పదవికి. మళ్ళీ కేటీఆర్ వస్తాడా, హరీష్ రావు వస్తాడా, నేను రుజువు చేయలేకపోతే అన్ని 100 అవసరం లేదు, 100 మంది అవసరం, రాహుల్ గాంధీ అవసరం లేదు, రేవంత్ రెడ్డి అవసరం లేదు. నేను రేపు పొద్దున్నే వస్తా. బీఆర్ఎస్ పార్టీ అవసరమంటే నేను వస్తా. నేను చెప్పింది అబద్ధమైతే నేను పొద్దున్నే రేపు స్పీకర్కు రాజీనామా ఇస్తా. ఈ అప్పు గురించి చెప్పగలుగుతాయి. ఇది ఒకటి చాలదా? మర్చుకొకటి, అన్నం ఉడికిందా లేదని చూడాలంటే ఒక మెతుకు పట్టుకొని చూస్తే చాలు. ముఖ్యమంత్రి విసిరిన సవాలుకు నేను రెడీ. మా పార్టీ తరఫున నేను వస్తా. చేసేదే చెత్త పాలన, దాని మీదకెళ్ళి చర్చ అంటాడు. వెల్కమ్. వరంగల్ చౌరస్తాలో పెట్టుకుందామా? ఎక్కడైతే నువ్వు రైతు డిక్లరేషన్ అని చెప్పి నువ్వు మీ రాహుల్ గాంధీ వచ్చినరో అక్కడికి వస్తావా? పెడదామా చర్చ? లేదా అశోక్ నగర్ చౌరస్తాలో పెడదామా? 2 లక్షల ఉద్యోగాలని చెప్పి రాహుల్ గాంధీ డైలాగులు కొట్టిన అశోక్ నగర్ చౌరస్తాలో పెడతావా? తెలుసుకుందామా? రైతు మీదైనా నిరుద్యోగుల మీదైనా దేని మీదైనా సరే టాపిక్ నీ ఇష్టం, ప్లేస్ నీ ఇష్టం, డేట్ కూడా నీ ఇష్టం. చేతనైతే నువ్వు వస్తావా, నీ రాహుల్ గాంధీ వస్తాడా, ఎవరు వస్తారో రండి. తప్పకుండా మిమ్మల్ని గనక అక్కడ గణాంకాలతో సహా మీ తప్పులు బయట పెట్టకపోతే, మిమ్మల్ని మీ పరిపాలన యొక్క వైఫల్యాన్ని నగ్నంగా నిలబెట్టకపోతే అశోక్ నగర్ చౌరస్తాలో, వరంగల్ చౌరస్తాలో శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా. సవాల్కు సిద్ధమా?